కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తునికి చెందిన ఓ వ్యక్తి నుండి ఫార్మ్ రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 లంచం తీసుకున్నాడు. లంచం తీసుకుంటున్న సమయంలో జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తునికి చెందిన ఓ వ్యక్తి నుండి ఫార్మ్ రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 లంచం తీసుకున్నాడు. లంచం తీసుకుంటున్న సమయంలో జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు. రమేష్ బాబు తుని టౌన్కు చెందిన వ్యక్తి యొక్క వైఫ్ గారికి హెచ్పి గ్యాస్ డీలర్షిప్ ఉంది, సమతా గ్యాస్ ఏజెన్సీ పేరుతో. ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్గా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేరాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారికి అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైంట్ ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం లేకపోవడం వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈ రోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పోపూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్ గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపడం జరుగుతుందండి. ఏదైతే బ్రైబ్ అమౌంట్ తో పాటు 88,000 అండ్ 25,000 కూడా అన్అకౌంటెడ్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పీపుల్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మీరు తప్పనిసరిగా ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.